పాలకుర్తి నియోజకవర్గంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డికి మరో షాక్ తగిలింది. దేవరపురం మేజర్ గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్ విజయం సాధించారు. ఝాన్సీ రెడ్డి అనుచరుడు జక్కుల గంగరాజు మూడో స్థానానికి పరిమితమయ్యారు. రెబెల్ అభ్యర్థి కృష్ణమూర్తి, బీఆర్ఎస్ అభ్యర్థి సుందర్ మధ్యనే పోటీ నడిచింది. 870 ఓట్ల మెజారిటీతో రెబెల్ అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ఇటు గెలుపొందారు. దీంతో దేవరపల్లిలో సంబరాలు చేసుకుంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. వరంగల్లో పరిస్థితిని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ఇటు కాంగ్రెస్ అభ్యర్థి విజయంతో అక్కడ కాంగ్రెస్ శ్రేణులు సెలబ్రేట్ చేసుకుంటున్నట్టుగా అర్థమవుతోంది. అసలు కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ వేణు? ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అటు ఒక పాలకుర్తి నియోజకవర్గం, జనగామ మినహా మిగతా అన్ని చోట్ల కాంగ్రెస్ హవా నడుస్తుంది. అయితే జనగామ జిల్లా లోపల మాత్రం మూడో విడతలో అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య హోరాహోరీగా సర్పంచ్ సీట్లు అయితే వస్తున్నాయి. ఇప్పటి వరకు జనగామ జిల్లాకు సంబంధించినటువంటి సర్పంచ్ ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు 37 స్థానాల్లో గెలుపొందగా బీఆర్ఎస్ అభ్యర్థులు 32 స్థానాల్లో గెలుపొందారు. ఇండిపెండెంట్లు 17 చోట్ల గెలుపొందారు. అయితే ఇందులో రెబెల్ అభ్యర్థులే భారీగా ఉన్నారు. అందులో పాలకుర్తి నియోజకవర్గంలో మొత్తంగా 38 సర్పంచ్ స్థానాలు ఉంటే కాంగ్రెస్ అభ్యర్థులు 10 మంది, బీఆర్ఎస్ అభ్యర్థులు 10 మంది, ఇండిపెండెంట్లు 3 గెలుపొందారు. కొడకండ్లలో కాంగ్రెస్ అభ్యర్థులు 9 మంది, టీఆర్ఎస్ అభ్యర్థులు 2, ఇండిపెండెంట్ అభ్యర్థులు 2. ఇక దేవరుప్పులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 9 మంది, కంప్లీట్గా రెబెల్ అభ్యర్థులే ఇక్కడ 14 మంది విజయం సాధించారు. మొత్తంగా ఈ యొక్క దేవరుప్పుల మండలం పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు బలపరిచిన అభ్యర్థులకు షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక దేవరుప్పుల మండల కేంద్రం మేజర్ గ్రామ పంచాయతీ 4000 పైగా ఓటర్లు ఉన్నారు. ఇక్కడి మేజర్ గ్రామ పంచాయతీ లోపల కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థిగా బరువు దిగిన పెద్ది కృష్ణమూర్తి గౌడ్ టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఝాన్సీ రెడ్డికి ఛాలెంజ్ చేసి మరి తాను దాదాపు 879 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ ప్లేస్ లో బీఆర్ఎస్ అభ్యర్థి 2వ స్థానంలో ఉండగా 3వ స్థానానికి ఝాన్సీ రెడ్డి బలపరిచిన అభ్యర్థి గంగరాజు పూర్తిగా 3వ స్థానానికి పడిపోయిన పరిస్థితి. దానికి 600 ఓట్లు కూడా లభించేటువంటి పరిస్థితి. దీంతో రెబెల్ దాదాపు 14 చోట్ల ఈ మండలంలో రెబెల్ అభ్యర్థులు విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు. అసలు కాంగ్రెస్ నేతలను ఇన్ని రోజులు పక్కన పెట్టిన వాళ్ళు సరైన బుద్ధి చెప్పారు ఝాన్సీ రెడ్డి కంటూ కూడా ప్రస్తుతం ఈ మండల వ్యాప్తం కూడా సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ఇక ప్రధానంగా ఝాన్సీ రెడ్డి నిలిపిన అభ్యర్థుల కారణంగా ఈ యొక్క 3 మండలాలు ఈ రోజు 3వ విడత ఎన్నికలు జరిగినటువంటి పాలకుర్తి, దేవరుప్పుల, అదేవిధంగా కొడకండ్ల ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థుల ఒక ఓట్లు పడకపోవడంతో బీఆర్ఎస్ వైపు కొంత మరణం జరిగింది. దీంతో రెబెల్ అభ్యర్థులు బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులే ఈ యొక్క మెజార్టీ సర్పంచ్ స్థానం గెలుపొందారు. ఇక వార్డు స్థానాలు, ఉప సర్పంచ్ స్థానాలు సైతము కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థులు, బీఆర్ఎస్ అభ్యర్థులు భారీగా ఇక్కడ సీట్లు సాధించినటువంటి పరిస్థితి. మొత్తానికి జనగామ జిల్లా పరిస్థితి ఉంటే ఇక వరంగల్ అదేవిధంగా ములుగు జిల్లా లోపల హస్తం హవా కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే విజయాలు సాధిస్తున్నారు. ఇక హనంకొండ జిల్లా, భూపాలపల్లి జిల్లా లోపల కొంత బీఆర్ఎస్ కు, హన్మకొండలో ఒక బీఆర్ఎస్ కు కొంత ఎడ్జ్ కనిపించింది. అక్కడ దాదాపు 40% సీట్లు బీఆర్ఎస్ అభ్యర్థులు పొందిన పరిస్థితి. మొత్తానికి గత 2వ విడతలో కూడా అటు తొర్రూరుకు సంబంధించినటువంటి ప్రధాన మండల కేంద్రము, ఎమ్మెల్యేకు అదేవిధంగా టీపీసీ ఉపాధ్యక్షులు ఝాన్సీ రెడ్డికి సొంత మండలము, సొంత గ్రామం చెర్లపాలెంలో అక్కడ తన బలపరిచిన అభ్యర్థి ఓడిపోయి భారీ షాక్ తిన్న నేపథ్యంలో 3వ విడతలో సైతం అలాంటి వరుస షాక్లే తగులుతా ఉన్నాయి. ఎందుకంటే ఝాన్సీ రెడ్డిపై గాంధీ భవన్ కు దాదాపు 250 మంది కాంగ్రెస్ శ్రేణులతో వెళ్లి మరి ఫిర్యాదు చేసి అసలు అక్కడ కాంగ్రెస్ పార్టీ నాశనం అవుతుంది, అక్కడ ఝాన్సీ రెడ్డిని పదవి నుంచి తొలగించాలి, తన ఇన్ఛార్జి పదవి తొలగించాలంటూ ఛాలెంజ్ చేసిన పెద్ది కృష్ణమూర్తి గౌడ్ అక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి వార్డు మెంబర్లు అత్యధికంగా గెలుపొందారు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి. కానీ అనూహ్యంగా ఆ ఓట్లన్నీ కూడా మళ్ళీ తిరిగి రెబెల్ అభ్యర్థిగా ఉన్న కృష్ణమూర్తి గౌడ్ కు వెళ్ళడం అనేది కూడా ప్రస్తుతం నియోజకవర్గ వ్యాప్తంగా ఆసక్తి అయితే రేపుతున్న పరిస్థితి. మొత్తానికి గ్రామస్తులంతా అక్కడ దేవరుపుల మండలంతో పాటు మండల కేంద్రం గ్రామ పంచాయతీ గ్రామస్తులు ఓటర్లంతా కూడా పెద్ది కృష్ణమూర్తి గౌడ్ వైపు ఉన్నట్లు ప్రస్తుతం ఈ పరిస్థితి తెలుస్తుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థి రీకౌంటింగ్ కోవడంతో మరోసారి దేవరుప్పుల గ్రామ పంచాయతీ సంబంధించిన సర్పంచ్ ఓట్లకు సంబంధించి మళ్ళీ రీకౌంటింగ్ జరుగుతుంది. ఏదేమైనా కూడా కొంత ఝాన్సీ రెడ్డికి వరుస షాకులు అయితే తగులుతున్న సిచ్యువేషన్. ఇక కాంగ్రెస్ సంబంధించినటువంటి అధిష్టానం ఆలోచించుకోవాలంటూ కూడా ప్రస్తుతం ఆ దేవరుప్పుల మండలం లోపల ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటూ చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సార్, థాంక్యూ వేణు. ఎక్కడైతే జార్ఖండ్ సంబంధించిన రాష్ట్రాలలో అనేక ఇబ్బందులు పడుతూ ఆయనే కాంగ్రెస్ పార్టీని కాపాడాలని చెప్పి ఇందిరాగాంధీ మనమోడి తిరుగుతుండు. ఇక్కడనేమో
ఈ ఝాన్సీ రెడ్డి ఏ వ్యవస్థ నడుపుతుందో ఒక్కసారి ప్రజలు గమనిస్తుర్రు. అదేవిధంగా ఇంకా ఎన్నో అవకతవకలు నడుస్తున్న విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, మేము ఖండిస్తున్నాం. ముఖ్యంగా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలు కాక ఏ ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి టికెట్ రాకూడదు. వస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఖచ్చితంగా మేము ఇండిపెండెంట్ అభ్యర్థులను నిలబెట్టి, నేను ఆర్థికంగా 10 సంవత్సరాలలో ఎంతో నష్టపోయినా అది కేవలం పార్టీ భవిష్యత్తు కోసం, పార్టీ పైకి రావడం కోసం ఖర్చు చేసిన